దగ్గర ఓ 10-15 రోజుల సంది ఏదో జరగబోతుందని ఆశన వస్తుంది. ఎవరు మాట్లాడినదే ముచ్చట ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది అని ఒకలు, ఏహే ఇవన్నీ అయ్యేది కాదు పోయేది కాదు అని ఇంకొకలు. కొందరైతే 2+4 6, 3+3 6, గురువారం శ్రావణ మాసం మంచి కలిసి వచ్చింది అని లెక్కలేసిర్రు. మనం గింత టెన్షన్ పడ్డమా? కానీ సీఎం సార్ అయితే పొద్దుగానే లేచిండు, ముందుగానే మంత్రులకు మతలబ్ పంపిండు, మీటింగ్ పెట్టిండు, అసెంబ్లీ రద్దు తీర్మానం పెట్టి గవర్నర్ సార్ని కలిసిండు, కాగితం చేతిలో పెట్టి సంతకం చేయించుకొని ప్రెస్ మీట్ పెట్టి ముందు అనుకున్నట్టుగానే ముందస్తుకు వెళ్ళిపోయిండు. మొత్తానికైతే ముందస్తుకే ముంగట్టుకోయిండు కేసీఆర్ సార్. ఇవాళ అసెంబ్లీని రద్దు చేసి గవర్నర్ సార్ని కలిసిండు. కొత్త సర్కార్ ఉండేదాకా ఆపద్ధర్మ సీఎంగా మంత్రులుగా ఉండమని కోరిండు గవర్నర్ సారు. అసెంబ్లీ రద్దయింది కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరు ఎమ్మెల్యేలు మాజీలయ్యారు. 2014 జూన్ 2వ తారీఖు నాడు గవర్నమెంట్లకు వచ్చి 4 ఏండ్ల 3 నెలల 4 రోజులు పవర్లు ఉన్నారు. 8 నెలల 26 రోజుల ముందుగాలనే అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో చెప్పిండు తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి. ఈ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దిగా మరింత ఫ్రాగిలిటీ, మరింత విచ్చలవిడి ఆరోపణ. 6 నూరైనా సరే తెలంగాణ యొక్క ప్రగతి చక్రం ఆగకూడదు. ఆల్రెడీ ఆ జోన్లోకి వచ్చినాం కాబట్టి 2 రోజులు వెనకైతే ముందైతే ఏందని చెప్పి ఇలా ఎవరైనా త్యాగం చేసినట్టే మేమే చేసిన, ఎవరు చేయలే, ఎవరికి ఏం పోదు. ఇక ఎలక్షన్లు ఎప్పుడు రావచ్చో కూడా చెప్పేసిండు. ఎన్నికలు కూడా వీళ్ళని తొందరగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. నాకుండే పరిజ్ఞానం మేరకు అక్టోబర్ మొదటి వారంలో ప్రాసెస్ బిగిన్ అయ్యి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసి నవంబర్లో ఆల్మోస్ట్ ఎలక్షన్ జరిగిపోతుంది. డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు ప్రకటించే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే నేను స్వయంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారితో మాట్లాడినాను. అంతేకాదు ఎలక్షన్ల కోసం 105 మంది అభ్యర్థుల పేర్లను కూడా చెప్పేసిండు. ఇద్దరికి తప్ప మునుపున్న అందరు ఎమ్మెల్యేలకు మళ్ళా టికెట్లు ఇచ్చిండు గులాబీ బాస్. కడమ 14 సీట్లకు తర్వాత చెప్తాడట. అనేక సర్వేలు, దాదాపు ఒక 17-18 సర్వేల యొక్క సారాంశం, మాకుండబడే సమాచారం, నాకుండబడే వ్యక్తిగా నాకుండబడే అసెస్మెంటు, పార్టీ రాష్ట్ర కమిటీలో ఉన్న ముఖ్యులు ఎవరైతే ఈ వ్యవహారం చూసినారో వాళ్ళే దీని స్క్రీనింగ్ అంతా చేసినారు. వారందరి సలహాలు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. మొన్నటి సభలో కేసీఆర్ సార్ పెద్దగా మాట్లాడలే అని అంటున్నారు కదా. సబ్జెక్ట్ ఏంటంటే సందర్భోచితంగా ఉండాలి. ఎప్పుడు ఏం మాట్లాడినా దానికి అతికినట్టు ఉండాలి. ఎటువంటి అటు మాట్లాడడం అనేది అడవుల వ్యక్తులు సాధ్యమైతే నాకు సాధ్యం కాదు. ఇక రేపు హుస్నాబాద్ లో మీటింగ్ పెట్టి ఎన్నికల శంఖ మూదబోతుండు.